దేశం పాకిస్తాన్ భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ క్రమంలో ఇటీవలి కాలంలో తరచూ ఉగ్రమూకల్ని సరిహద్దులు దాటిస్తోంది. గతంలో అంత కాదు కానీ ఈ మధ్య చిన్న చిన్న ఉగ్రవాద గ్రూపులు సరిహద్దుల్లోకి చొరబడుతూ చికాకులు సృష్టిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ నేరుగా జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద భారత్ బలగాలపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనపై భారత సైన్యం ఘాటుగా స్పందించింది. నిజానికి పాకిస్తాన్ ప్రస్తుతం అనేక రకాలైన కష్టాలను ఎదుర్కొంటోంది. ఆర్థిక ఇబ్బందులు, దేశవ్యాప్తంగా విస్తరించిన ఉగ్రవాదంతో సతమతమవుతోంది. అయినా దాయాది దేశం తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. తరచూ భారత సరిహద్దుల్లో ఏదో ఒక గొడవను ముందుకు తెస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా కశ్మీర్ అంశాన్ని ముందుకు తెస్తూ అంతర్జాతీయంగా భారత్పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ నేరుగా మన బలగాలపై దాడికి దిగింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ తరచూ కవింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడాది ఫిబ్రవరి 15న భారత సైనికులపై పాక్ కాల్పులకు దిగింది. దీనికి ప్రతిగా భారత బలగాలు ధీటుగా బదులిచ్చాయి. తర్వాత భద్రతా దళాలు సరిహద్దు గ్రామాల్లో భారీగా గాలింపు చర్యలు ప్రారంభించగా రాజౌరి, పుంచ్ జిల్లాలను అనుసంధానించి తార్కుండి గ్రామంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. వాటిలో ట్యాంకు విధ్వంసక మందు పాత్రలు కూడా బయటపడ్డాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న పాక్ సైనిక బలగాలు భారత బలగాలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం సైతం వెంటనే అప్రమత్తమై తనదైన శైలిలో స్పందించింది. ఆ క్రమంలో పాక్ బలగాలపై ఎదురు కాల్పులకు దిగింది. ఈ కాల్పుల ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందని, పొరుగునున్న దాయాది దేశం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. 2021లో పాకిస్తాన్, భారతదేశాలకు చెందిన ఉన్నతాధికారులు నియంత్రణ రేఖ వద్ద ఎటువంటి కాల్పులకు తెగబడకూడదంటూ ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాక్ అడపాదడపా విస్మరిస్తోందని భారత్ సైనిక ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదంటూ ఇరు దేశాలు అంగీకార పత్రంపై సంతకం సైతం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ను నిందించాలని ప్రయత్నించిన ప్రతిసారి పాకిస్తాన్కు భంగపాటు తప్పడం లేదు. తాజాగా పాక్పై భారత్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్య సమితిలో చర్చ సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి మాట్లాడుతూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ అనవసర అంశాలను లేవనెత్తుతోందని మండిపడ్డారు. కశ్మీర్పై మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారని అన్నారు. పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలతో సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చెప్పారు. కశ్మీర్లోని కొంత ప్రాంతం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉందని, దాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. పాకిస్తాన్ కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. పాకిస్తాన్లో చోటు చేసుకున్న ఇటీవలి పరిణామాల మేరకు బలూచిస్తాన్లో పాలన పూర్తిగా స్తంభించింది. ఏకంగా ఒక రైలునే హైజాక్ చేయడంతో ప్రభుత్వం భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. ఇవి కాకుండా అజ్ఞాత వ్యక్తులు గతంలో భారతదేశంపై ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన ముష్కరులను పాయింట్ బ్లాంక్లో కాల్చివేస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా వచ్చి జనసమర్థ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో పాలు పంచుకున్న ఉగ్రవాది కతాల్ను ఈ విధంగా అంతమొందించారు. కతాల్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కు అత్యంత నమ్మకస్తునిగా పేరుంది. ఆ తర్వాత కూడా హఫీజ్ సయీద్ సన్నిహితుడైన మరో వ్యక్తిని కూడా నేరుగా ఓ షాప్లోనే మట్టుపెట్టారు.
దీంతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలను రూపొందించింది. ఈ నేపథ్యంలో వీఐపీలంతా తమ టూర్ స్కెడ్యూళ్లను సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్లకు ముందుగానే తెలియజేయాలి. నేతలు, సైన్యాధికారులు తమ పర్యటన కార్యక్రమాలను చివరి నిమిషంలో మార్చుకోకూడదని, సూర్యాస్తమయం తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. వీఐపీలు, రాజకీయ నేతలు తమ కార్యక్రమాలను గోప్యంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహాయం తీసుకోవాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సమావేశం కాకూడదని, బహిరంగ సమావేశాలకు హాజరు కావద్దని సూచించారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని కలుసుకోవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు. మొత్తానికి భారత సరిహద్దులో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా ఇప్పుడు దాడులు చేయాలని పాకిస్తాన్ సైన్యం కుట్ర చేస్తుందని సమాచారం. మరి మన సైన్యం వాటిని ఎలా ఎదుర్కోబోతుందనేది చూడాలి.